మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుతాం. క్రొత్త నిబంధనలో 45వ పేజీ, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుతాం. చదవండి. ఆయన బేతనియలోని కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనంకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగులగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. ఈ చదువుబడిన వాక్య భాగంలో రోగములలోకెల్లా పాప రోగము బహు భయంకరమైనదిగా చూస్తాం. ఆ తర్వాత ఇక్కడ కుష్ఠరోగి అయిన సీమోను అని రాయబడిన మాట చూస్తాం. ఈ కుష్ఠరోగము రోగములన్నిటిలోకి బహు భయంకరమైనటువంటి వ్యాధిగా చూస్తాం. లేవియా కాండం 13, 14 అధ్యాయాల్లో ఈ వ్యాధిని గురించి వ్రాయబడినటువంటి సందర్భాలను చూస్తాం. ఈ వ్యాధి వచ్చే ముందు, వచ్చిన తరువాత ఆ మనుషుడు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది లేవియా కాండం 13, 14 అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి మాటలను చూస్తాం. ఇక్కడ ఈ వ్యాధి ఎక్కువ శాతం మధ్యలోనే వచ్చినట్లుగా చూస్తాం. ఇది పుట్టుకతో వచ్చేది కాదు. ఈ వ్యాధి మధ్యలోనే వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇది రావడానికి కారణం ఏమిటంటే వారు చేసేటువంటి క్రియలను బట్టి దేవుని ఎదుట మనుషుడు ప్రవర్తించేటువంటి ప్రవర్తన యొక్క ప్రతిఫలమే ఈ కుష్ఠవ్యాధి వచ్చినటువంటి సందర్భాలను చూస్తాం. కనుక ఇది మధ్యలో వచ్చినది ఏమాత్రం కూడాను కాదు. అయితే దేవుని గురించి వ్రాయబడినటువంటి మాట విలాపవాక్యములు 3వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో ప్రభువు సర్వకాలము విడనాడు వాడు కాడు. ఆయన బాధ కలుగజేసిన ఆయన తిరిగి మన యందు జాలిపడును. హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు అని రాయబడిన మాట చూస్తాం. దేవుడు సర్వమానవాళి ఎడల ఆయన కావాలని ఏది కూడాను మనుషుల జీవితంలో కలుగజేయుడు. ఆయన కలుగజేశాడు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆయన కారణం లేకుండా మనిషిని అమానుష్యంగా ఎక్కడా కూడాను శిక్షించినట్లుగా కానీ దూషించినట్లుగా కానీ దైవ గ్రంథంలో వ్రాయబడలేదు. మనుషుడు కీడుకు గురి అయ్యాడు, కీడుకు గురి చేయబడుతున్నాడు అంటే ఆ మనుషుడు చేసినటువంటి పనులే దానికి మూలంగా చూస్తాం. కనుక ఈ కుష్ఠరోగం రావడానికి కొన్ని కారణాలు చూస్తాం. చూడండి, మొదటిదిగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9, 10 వచనాలు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచి ఆమె కుష్ఠుగలదిగా కానబడాను. ఈ చదివినటువంటి వాక్య భాగంలో మిరియాము దేవుని కోపమునకు గురి చేయబడినట్లుగా చూస్తాం. ఆ మేఘం వెళ్ళిపోగానే ఆమె నుదుటిన తెల్లని కుష్ఠము పుట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ కుష్ఠము మిరియాముకు రావడానికి కారణం ఏమిటంటే ఈ సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మోషే కూష్ దేశస్తురాలని వివాహం చేసుకున్న కారణం చేత మిరియాము అహరోన్లు మోషేను ఉద్దేశించి పలికినటువంటి మాట ఏంటంటే, దేవుడు మోషేతోనూ మాట్లాడేనా, మాతో మాట్లాడలేదా అని వారు ప్రశ్నించినట్లుగా చూస్తాం. మిరియాము ఈ మాటలు పలకటంలో గల ఉద్దేశం ఏంటంటే
తన రక్త సంబంధి అయినటువంటి తన తమ్ముని ఎడల అసూయ కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఈర్ష్య ద్వేషముతో నింపబడినటువంటి జీవితమే ఈ మిరియాము జీవితమై ఉన్నట్లుగా చూస్తాం. ఆమె కుష్ఠరోగం రావడానికి ఆమెలో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషము. ఇప్పుడు దేవుడు మోషేతోనూ మాట్లాడినా మాతో మాట్లాడలేదా అంటే అక్కడ అర్థం ఏంటంటే ప్రజలందరూ కూడాను మోషే గురించి చెప్పుకుంటున్నారు. దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నాడు, మోషేతోనే పని చేపిస్తున్నాడు అని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ మాటలు విన్నటువంటి వీరు ప్రజల యొక్క ఆ మాటలు వినలేనటువంటి కారణం చేత ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఏమయ్యా, దేవుడు మోషేతో మాట్లాడలేదు, మాతో కూడాను మాట్లాడాడు అని వారు చెప్పినట్లుగా చూస్తాం. ఆ తర్వాత రాయబడినట్టు మాట, ఆ మాట యెహోవా వినెను అని రాయబడి ఉన్నది. ఇలా దేవుడు ఎప్పుడైతే వీరు మోషేను ఆ మాటలాట విన్నాడో వెంటనే వారి ముగ్గురిని ప్రత్యక్షపు గుడారం దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించినట్లుగా రాయబడి ఉన్నది. ఆ తర్వాత వారు ప్రత్యక్షపు గుడారం దగ్గర రాగానే లేదా దేవుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మీరు అతనికి ఎందుకు భయపడలేదు అని దేవుడు అహరోను మిరియాములు ప్రశ్నించినట్లుగా చూస్తాం. ఇప్పుడు దేవుడే మీరెందుకు అతనికి భయపడలేదు అంటే మోషేకు భయపడేటువంటి అనుభవం వారి జీవితంలో లేనట్లుగా చూస్తాం. అంటే వారు మాట్లాడినటువంటి మాటలు మోషే ఎడల దేవుడు చేసేటువంటి కార్యాలను ప్రజలను చూసినటువంటి వారై మోషే గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుండగా వారు విని తట్టుకోలేకపోయి ఆ మాట పలికినట్లుగా చూస్తాం. దేవుడు మోషే ద్వారానే మాట్లాడినా మాతో మాట్లాడలేదా? దేవుడు ఈ విషయమై వారిని ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చిన తరువాత 3 నుండి 8 వరకు మీరు చదువుతూ వస్తే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, నేను ప్రవక్తతో మాట్లాడితే అలాంటి వాడు కాడు, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, కనుక మీరు అతనికి ఎందుకు భయపడలేదు అని ఇక్కడ ప్రశ్నించినట్లుగా చూస్తాం. ఈ విషయమై మహాజ్ఞానుడు సొలొమోను తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ప్రజలు భయము విడిచి హృదయపూర్వకంగా పాపము చేయుదురు అని రాయబడి ఉన్నది. దేవుని భయం ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు. దేవుని భయం లేనటువంటి వాడు లేదా పాపాన్ని ప్రేమిస్తూ పాపములోనే జీవిస్తూ పాపముతోనే తాను నడుస్తూ ఉన్నటువంటి స్థితిని చూస్తాం. కనుక మీరు ఇక్కడ మిరియాముకు కుష్ఠరోగం రావడానికి మూల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషమే. ఎవరి ఎడల కలిగి ఉందంటే తన సొంత రక్త సంబంధి ఎడలే మిరియాము ఆ మనసు కలిగి ఉన్న కారణం చేత ఆమె కుష్ఠరోగానికి గురి చేయబడినట్లుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో రాయబడిన మాట, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడి ఉన్నది. కారణం ఏమిటంటే మిరియాములో మోషే ఎడల ఏమి లేదంటే దేవుని ప్రేమ ఏమాత్రం కూడాను మిరియాములో లేనట్లుగా చూస్తాం. కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడు అంటే అది దేవుడు చూసుకుంటాడు, వీళ్ళ పని కాదు. ప్రేమ దోషములను కప్పును అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మిరియాము చేసిన పని ఏమిటంటే తన సహోదరునే ప్రజలందరి ఎదుట ద్వేషించినటువంటి అనుభవంలో ఆమె పలికినటువంటి మాటే ఆమెకు కుష్ఠరోగం రావడానికి మూలమైనట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం, చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు దుపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపిన యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన నతడు ఉండగా
యాజకులు చూచుచుండగానే ఉన్నప్పుడు అతని నొస్తన కుష్ఠరోగము పుట్టెను. ఇప్పుడు ఇక్కడ ఉజ్జియా యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇలా ఇతనికి ఉన్నటువంటి మంచి పేరు, అతడు ఎలాంటి వాడో ఈ 26వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఇక్కడ మహా తెలివి కలిగినటువంటి వాడు, దేవుణ్ణి వెంబడించడంలో బహుగా తెలివి కలిగినటువంటి వాడు, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతడు బహుగా వర్ధిల్లినట్లుగా వ్రాయబడి ఉన్నది. రెండవదిగా చూస్తాం 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపరు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఇప్పుడు రెండవదిగా ఆశ్చర్యమైనటువంటి సహాయము దేవుడు అతనికి చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. అతని కీర్తి దేశమంతటా కూడాను వ్యాపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ఇలాంటి వ్యక్తి లేదా ఈ కుష్ఠరోగానికి గురి చేయబడడానికి కారణం ఏమిటంటే 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఇక్కడ అతడు స్థిరపడిన తరువాత అనే మాటను చూస్తాం. స్థిరపడక ముందు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి సహాయం పొందినటువంటి వ్యక్తి స్థిరపడిన తరువాత మనసును గర్వించి చెడిపోయెను అని రాయబడి ఉన్నది. ఈ విషయమై మోషే ఇజ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మీరు మంచి ఇండ్లు కట్టుకొని దాంట్లో నివాసం చేస్తూ మీ బంగారము పశువులు అన్నీ వర్ధిల్లగా నీ మనసును మదించి నీ దేవుడైన యెహోవాను మరిచిపోదువేమో జాగ్రత్త పడమని హెచ్చరించినట్లుగా చూస్తాం. నువ్వు స్థిరపడిన తరువాత నీ మనసును మదించి ఒకవేళ ఐగుప్తు నుంచి విడిపించినటువంటి నీ దేవుణ్ణి మరిచిపోదువేమో జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ ఉజ్జియా యొక్క జీవితంలో ఇక్కడ కలిగినటువంటి కార్యం ఏమిటంటే అతడు మనసును గర్వించి చెడిపోయెను అని రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వమును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని రాయబడి ఉంది. ఒక మనుషుడు నాశనమునకు పతనమైపోయేటువంటి స్థితికి నడిపించబడుతున్నాడు అంటే ప్రియరా తనకు ముందు ఏమవుతుందంటే అహంకారము గర్వము తనకు ముందుగా దారి చూపుతున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఉజ్జియా యొక్క జీవితంలో జరిగిన కార్యం అదే. అతడు మనసును గర్వించి అంటే స్థిరపడిన తరువాత ఇక దేవుడు కానీ దేవుడు చేసినటువంటి కార్యాలు కానీ ఇక్కడ మనుషులకు ఏమాత్రం కూడాను కనబడవు. నా సేవకుడైన నెబుకద్నెజరుకు నేను వాటన్నిటిని అప్పగించాను అని నెబుకద్నెజరుకు దేవుడు ఘనత కలుగజేయగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఈ బబులోను మహాపట్టణము నా బలాధికారం చేత నిర్మించబడినది కాదా అని అనుకొనగానే లేదా ప్రజలు తన దగ్గర నుండి తరిమి వేసి పశువు వలె 7 సంవత్సరములు అరణ్యంలో గడ్డి మేసినట్లుగా వ్రాయబడినట్లుగా చూస్తాం. కనుక మీరు ఇక్కడ ఉజ్జియాకు కుష్ఠం పుట్టడానికి ఇక్కడ కారణం ఏమిటంటే అతడు మనసును గర్వించి చెడిపోయినట్లుగా చూస్తాం. చూడండి, ఆ తర్వాత రాయబడిన మాట 21వ వచనం. రాజైన ఉజ్జియా
తన మరణ దినం వరకు రోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. ఇక మందిరంలోనికి ఏమాత్రం కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉజ్జయ మరణమయ్యే వరకు లేదా ఒక గదిలో ప్రత్యేకంగా జీవించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ కుష్ఠరోగం రావడానికి అతని మనసును గర్వించినట్లుగా చూస్తాం. మొదటిది, మిరియాముకు కుష్ఠరోగం రావడానికి అసూయ, ఈర్ష్య, ద్వేషమయ్యుండగా దేవుని కోపము రగులు కొనగా మిరియాము నొచ్చుటన కుష్ఠరోగం పుట్టినట్లుగా చూస్తాం. ఇప్పుడు అక్కడ రెండవదిగా యాజకులు చేసేటువంటి పని, ఉజ్జయాలో ఉన్నటువంటి గర్వం ఏమిటంటే యాజకుల స్థానాన్ని అతడు ఆశించి ధూపం వేయడానికి ధూపవేదిక ఎక్కినట్లుగా వ్రాయబడి ఉన్నది. అతని గర్వమే అతనిని నాశనం చేసినట్లుగా చూస్తాం. చూడండి, మోషే అహరోనుల యొక్క స్థానాన్ని ఆశించినటువంటి కోరాహు యొక్క బృందము జీవముతోనే పాతాళంలోనికి దిగిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ రెండవదిగా గమనిస్తే ఇక్కడ ఉజ్జియా దేవుని ధూపవేదిక మీదకు యాజకుని వలె ప్రవర్తించగా అతని నొసటన కుష్ఠము పుట్టినట్లుగా చూస్తాం. మూడవదిగా చూస్తాను చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం గమనించండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠము నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయెను. ఎవరెత్తనంటే గెహజీ. గెహజీని చూసినటువంటి ఇక్కడ ఎలీషా ఏమన్నాడంటే నయమానుకు విడిచినటువంటి కుష్ఠము నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. ఇలా చేసిందేమో గెహజీ, శిక్ష వచ్చింది ఎవరికనంటే కుటుంబం అంతటికి వచ్చినట్లుగా చూస్తాం. ఈ విషయమై దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్పినటువంటి మాట 31వ అధ్యాయం 29వ వచనంలో తండ్రులు ద్రాక్ష పండ్లు తినగా పిల్లల పండ్లు పులియును అని రాయబడి ఉన్నది. అంటే తాను చేసినటువంటి పని ఆ శాపమంతా కూడాను తన కుటుంబం మీదకి వచ్చినట్లుగా చూస్తాం. ఇక్కడ గెహజీకి ఈ శాపం రావడానికి కారణం ఏంటి చెప్పండి? గెహజీకి ఈ కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటి? ధనాపేక్ష. నయమాను స్వస్థపరచబడిన తర్వాత కానుకలు తీసుకుని వచ్చి ఎలీషా ముందు నిలబడి కానుకలు తీసుకునిమని ఎలీషాతో చెప్పగా నీ కానుకలు అక్కర్లేదు నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్పేటప్పుడు నయమాను తీసుకొచ్చినటువంటి ఈ కానుకలు తీసుకోవడానికి నా యజమానుకు మనసు లేకపోయాను. యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి ఏదో ఒకటి అతని దగ్గర నుండి తెచ్చుకొందును అని పరిగెత్తినట్లుగా వ్రాయబడి ఉంది 20వ వచనంలో. ఇలా పరిగెత్తుకొని వస్తున్నటువంటి గెహజీని చూసినటువంటి నయమాను దిగి అతనికి కావలసినదంతా కూడాను ఇచ్చినట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ ధనం సంపాదించుకొని నిమిత్తమై పరిగెత్తుకొని పోయి కుష్ఠరోగం కొని తెచ్చుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ద్రవ్యం పొంద ప్రయాస పడకము, అది నీ ఆలోచనకు వచ్చిన తోడనే దాన్ని విడిచిపెట్టుము, లేని ఎడల అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోవును అని రాయబడ్డది. ద్రవ్యమును పొంద ప్రయాస పడకము. పిల్లలు ఇక్కడ గెహజీ పరిగెత్తుకొని పోయి ఏం తెచ్చుకున్నాడంటే కుష్ఠరోగం తెచ్చుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ 4వదిగా గమనించినప్పుడు ఇక్కడ ఆయన 3వదిగా నయమాను కలిగినటువంటి కుష్ఠము నీకును నీ ఇంటికి సర్వకాలము అంటియుండును. 3వది గెహజీకి కుష్ఠము రావడానికి మూలం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఉంటున్నప్పటికీ కూడాను
దేవుడు సమస్తమును పోషించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. దేవుని దగ్గర ఉంటున్నప్పటికీ కూడాను ఈ ధనాపేక్ష కలిగి ఉండట కారణం చేత అతడు కుష్ఠరోగం కొని తెచ్చుకున్నట్లుగా చూస్తాం. నాలుగవదిగా చూస్తాం. చూడండి, లేవియాకాండం 13వ అధ్యాయం. లేవియాకాండం 13వ అధ్యాయం 46వ వచనం చూడండి. లేవియాకాండం 13:46. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. ఇక్కడ కుష్ఠరోగం గురించి చెబుతూ, కుష్ఠరోగం వచ్చినటువంటి వానికి యాజకుడు పరీక్షించి ఒక 7 రోజుల తర్వాత ఇతనికి కుష్ఠరోగం వచ్చింది అని నిర్ధారణ చేసిన తర్వాత అతన్ని పాలెం వెలుపల ఉంచమని ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాముకు వచ్చినటువంటి కుష్ఠము తగ్గేంత వరకు సమాజం ఆగిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. 7 దినాలు ఆమెను పాలెం వెలుపట ఉంచగా 7వ దినమందు దేవుడు స్వస్థత కలుగజేసిన కారణం చేత ఆమె తిరిగి మరలా సమాజంతో కలిసి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక మీరు ఇక్కడ 4వదిగా గమనిస్తే కుష్ఠము కలిగిన దినములన్నీ అతడు పాళెము వెలుపల ఉండవలసినదే. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో షోమ్రోన్లో భయంకరమైనటువంటి క్షామం ఏర్పడినట్లుగా చూస్తాం. ఎలీషా ఇజ్రాయెల్ రాజుకు చెప్పినటువంటి మాటను అనుసరించి ఆ క్షామము ఎలాంటి క్షామం అంటే వారికి కలిగినటువంటి బిడ్డలనే వండుకొని తిన్నటువంటి స్థితిని చూస్తాం. వారిరువురు ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు నీ బిడ్డనిస్తే మనం వంట చేసుకొని తింటే రేపు నా బిడ్డనిస్తాం, వండుకొని తిందాం అని బిడ్డలను కూడాను వండుకొని తిన్నంత క్షేమము ఆ పట్టణంలో ఏర్పడినట్లుగా చూస్తాం. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చనిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలెను. వీరు పట్టణం వెలుపల వారు ఉండి మనం ఇక్కడే ఉంటే మనం చనిపోతాం, పట్టణంలోనికి వెళ్ళినా చనిపోతాం, శత్రువుల దగ్గరికి వెళ్ళినా చనిపోతాం. అయితే ఎక్కడ ఉన్నా మనం చనిపోయేది ఖాయం. అంటే అర్థం ఏంటంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడినమాట, పాపము వలన వచ్చు జీతము మరణం. వారు అక్కడున్నా చనిపోతారు, శత్రువుల దగ్గరికి వెళ్ళినా చనిపోతారు. కనుక ఈ పాపం అనేటువంటి కుష్ఠములకు సూచనగా ఉన్నటువంటి ఇది ఈ మరణానికి అప్పగించబడుతున్నట్లుగా చూస్తాం. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ విషయమై కీర్తన 89:48 వచనంలో మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని రాయబడినది. మరణించినటువంటి ప్రతి వ్యక్తి పాతాళం దగ్గరికి వెళ్ళవలసినదే. ఇది బైబిల్ చెప్పేటువంటి సత్యం. మనుషుడు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవమైనటువంటి సత్యం. ఎందుకంటే ఈ మరణము మనుషుల కళ్ళకు ఆయా సందర్భాల్లో కనబడుతున్న సందర్భాలను చూస్తాం. అయితే మరణం మనుషుల జీవితంలో ఎంత సత్యమైనదో పాతాళం కూడాను అంతే సత్యమైనది. మొదటి మాట నమ్ముతాడు కానీ పాతాళం ఉన్నది అనే మాట మాత్రం మనుషుడు నమ్మడు. ఒకవేళ పాతాళం ఉన్నది అని మనుషుడు నమ్మగలిగితే బైబిల్ ఏదైతే చెబుతుందో ఆ బైబిల్ చెప్పినట్లుగా మనుషుడు చేస్తాడు. మారు మనసు సంబంధమైనటువంటి అనుభవంలో జీవిస్తాడు, మారు మనసు పొందుతాడు. అయితే మరణాన్ని చూస్తాడు కానీ ఆ మరణానంతరం కలిగేటువంటి విషయాన్ని మనుషుడు చూడలేక పాతాళం లేదు, ఏమీ లేదు, మట్టిలో మట్టి, గాలిలో గాలి కలిసిపోద్ది అంటాడు. ఇక్కడ పాతాళం ఉన్నది అనడానికి వాస్తవమైనటువంటి సత్యం ఏంటంటే
రోమాపత్రిక 2వ అధ్యాయంలో మనుషులు ధర్మశాస్త్రం వారికి తెలియకపోయినా వారికి వారే ధర్మశాస్త్రం అయి ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఒకవేళ మనుషుడు పాతాళాన్ని నమ్మకపోయినా పాతాళం ఉన్నది అని మనుషుడే రుజువుపరుస్తున్నట్లుగా చూస్తాం. చూడండి, మన రీసెంట్గా ఒక సహోదరుడు ఒక అతని గురించి చెబుతూ మహానుభావుడు చచ్చే లోకాన్ని ఉన్నాడు అన్నాడు. అంటే చచ్చినోడు ఏదో ఒక లోకానికి వెళ్ళాల్సిందే. ఆ చెప్పే మాట ఎవరంటే మనుషుడే చెబుతాడు, మహానుభావుడు చచ్చే లోకంలో ఉన్నాడు అంటే ఈ భూమి మీద ఉండేవాడు ఏదో ఒక లోకానికి వెళ్ళాల్సిందే. అయితే వెళ్ళే లోకము ఈ మరణమందుండి పాపములోనే చనిపోతే వీడ పాతాళకి వెడతాడనేది వాస్తవం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనంలో పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును అని రాయబడి ఉన్నది. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో 16వ అధ్యాయం 32వ వచనంలో పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిరి అని రాయబడి ఉన్నది. పాపం చేయుడు ద్వారా భూమి జీవంతోనే భూమి నోరు తెరిచి జీవంతోనే వారిని మృంగివేసినట్లుగా రాయబడి ఉన్నది. కనుక మీరు ఇక్కడ మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. కనుక మీరు కుష్ఠరోగి ఎక్కడుండాలంటే సమాజానికి వెలుపలే ఆ మనుషుడు జీవించాలి. సమాజంలోనికి ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. 5వదిగా చూస్తాను చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై ఘనత పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. ఇక్కడ నయమాను మహాపరాక్రమశాలి, రాజు యందు ఘనత పొందినటువంటి వాడు. అయితే అతనికి కుష్ఠరోగం ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడు ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనుషుడు ఎంత ఘనత పొందినప్పటికీ కూడాను మనుషునికి ఉన్నటువంటి బలహీనత, ఆ మనుషుడికి కలిగినటువంటి స్థితిగతులను బట్టి మనుషు జీవితం ఆధారపడుతూ ఉన్నట్లుగా చూస్తాం. యెహోవాయే అతనికి ఇజ్రాయేల్ రాజ్యం పైన జయము కలుగజేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు కారణం ఏమిటంటే నయమాను దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఇప్పుడు దేవుడే నయమానుకు జయము కలుగజేశాడు అంటే నయమాను దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు. ఇక్కడ దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారు దేవుణ్ణి తెలుసుకొని నిమిత్తమై దేవుడే వారికి సమయాలను కల్పిస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం గమనించండి. 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం వారికి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవడానికి నివాస స్థలముల యొక్క పొలిమేరలు ఏర్పరిచెను. ఇప్పుడు ఇక్కడ నయమాను దేవుని ఏర్పాట్లో ఉన్నాడు కనుక తన ఇంటిలోనే దేవుని గురించి చెప్పేటువంటి ఆ చిన్నదాన్ని ఉంచినట్లుగా చూస్తాం. చూడండి, ఇక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. షోమ్రోన్లో ఉన్న నా యజమానుడు షోమ్రోన్ ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళిన ఎడల అతడు కుష్ఠరోగమును బాగు చేయును అని ఇశ్రాయేలు చిన్నది తన యజమానురాలతో చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ శత్రువుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు చిన్నది యజమాని యొక్క క్షేమం కోరినట్లుగా చూస్తాం.
శత్రువు యొక్క క్షేమము కోరినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఎప్పుడైతే ఈ ఇజ్రాయేల్ చిన్నది చెప్పిందో వెంటనే నయమాను వెళ్ళి తన సిరియా రాజుతో చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. 4వ వచనంలో ఇశ్రాయేల్ చిన్నది చెప్పినటువంటి మాటను రాజుతో వివరించినట్లుగా చూస్తాం. ఇక్కడ వాస్తవంగా ఇజ్రాయెల్ దేశం నుండి తీసుకొచ్చినటువంటి చిన్నది, ఆ చిన్నదాని మాట వేరే ఎవరో కూడా లెక్క చేయరు. అయినప్పటికీ చిన్నది చెప్పినటువంటి మాట యందు నయమాను లక్ష్యం ఉంచడానికి కారణం ఏమిటంటే అతడు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు అనడానికి రుజువు అదే. ఎప్పుడైతే ఇజ్రాయెల్ చిన్నది చెప్పిందో వేరే ఇక్కడ నయమాను వెళ్ళి సిరియా రాజుతో చెప్పేటప్పటికి అతడు చేసిన పని ఏమిటంటే ఇజ్రాయెల్ రాజుకు ఉత్తరం పంపించాడు. నా సేవకుడు నయమాను నీ దగ్గరికి పంపిస్తున్నాను. అతడు 6-7 వచనాలు చదవండి. 2వ రాజుల గ్రంథం 5-6-7 వచనాలు. నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పునని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడి. తన పని వాళ్ళతో ఇక్కడ రాజు ఇజ్రాయెల్ రాజు చెబుతున్నట్లుగా చూస్తాం. నేను కుష్ఠరోగం మాన్పడానికి నేనేమన్నా దేవుడునా? అతడు ఈ కారణం చూపి నాతో కలహం పెట్టుకొని రాజ్యాన్ని ఎట్లాగా తన వశం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడో మీరే ఆలోచించండి అని తన పనివారితో చెబుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ 5వదిగా వ్రాయబడిన మాట నయమాను కుష్ఠరోగము బాగు చేయు మార్గము ఇక్కడ ఇశ్రాయేలు చిన్నది చూపినట్లుగా చూస్తాం. ఇజ్రాయెల్ రాజు ఈ రీతిగా వస్త్రాలు చింపుకొని బాధపడుతున్నటువంటి సమయంలో ఇక్కడ 6వదిగా చెప్పబడినటువంటి మాట చూడండి. ఇక్కడ 8వ వచనం గమనించండి. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా ఎద్దుకు రానిమ్మని రాజునకు వర్తమానము చేశాను. ఇక్కడ ఎలీషా రాజుకు వర్తమానం పంపించాడు. ఇశ్రాయేల్లో ఇక్కడ ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా దగ్గరకు పంపమని వర్తమానం చేసినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ రాజు యొక్క సమస్య పరిష్కారమైంది. నయమానుకు కుష్ఠరోగం తీసివేసుకునేటువంటి మార్గము కూడాను ఏర్పడినట్లుగా చూస్తాం. అతడిని నా దగ్గరకు పంపు అని రాయబడిన మాట చూస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఎలీషా చెప్పాడో రాజు వెంటనే నయమానుతో చెప్పాడు, నువ్వు ఫలానా దగ్గరకు వెళ్ళు, అక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు అని చెప్పగానే నయమాను బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉన్నది. 9వ వచనం నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున నిలిచి ఉండగా. ఎప్పుడైతే రాజు చెప్పాడో ఇక్కడ నయమాను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం దగ్గర నిలిచినట్లుగా చూస్తాం. ఎలీషా వచ్చాడన్న నయమాను వచ్చాడన్న సంగతి ఎలీషాకు వినబడి దూతను పంపి చెప్పాడు. 10వ వచనంలో అతను వెళ్ళి 7 మారులు యోర్దాను నదిలో మునుగమని దూత చేత వర్తమానం పంపినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నయమానుకు కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటి చెప్పండి? నయమానుకు కుష్ఠరోగం రావడానికి కారణం ఏమిటంటే చూడండి 11-12 వచనాలు చూడండి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకొంటిని. అంటే ఇక్కడ తన మనసులో ఉన్నటువంటి స్థితి, కోపము తెచ్చుకొని అతడు వచ్చి
నా దగ్గరకు వచ్చి రోగం గల స్థానం మీద చెయ్యి ఆడించి నేను బాగు చేస్తాడని నేను అనుకుంటుని. లేదా దేవుడు అనుకున్నది చేస్తాడు, కానీ మనుషుడు అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చేయలేదు. ఆయన ఏది చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. ఆయన చేసిందే మనుషుని జీవితానికి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాట అనుకొని 11వ వచనంలో, అందుకు నయమాను కోపం తెచ్చుకొని 13 దమస్కు నదులైన అబానాయును ఫర్ఫర్ను ఇజ్రాయెల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి నేను శుద్ధుడను నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ ఒక మనుషుడు రక్షించబడడానికి దేవుడు సంకల్పిస్తున్నటువంటి సమయంలో పిల్లరా సాతాను కూడాను ఆ రక్షణ పొందకుండా అడ్డగిస్తూ ఉన్నటువంటి సందర్భాలను చూస్తాం. చూడండి, మందిరాలకు సంవత్సరాల తరబడి వస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యం వింటూ కూడాను మారు మనసు సంబంధం లేకుండా మార్పు చెందాలి, బాప్తిజం తీసుకోవాలి, వెళ్ళేటువంటి ఆలోచన లేనటువంటి ప్రజలు లోకలుగా చూస్తారు. మార్పు ఉండదు, పాపక్షమాపణ ఉండదు, పరలోకం వెళ్ళిపోతాము అనేటువంటి నమ్మకం మనుషులు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. పిల్లరా, ఎవరు ఈ నమ్మకం కలిగిస్తారని అంటే సాతానుడే ఈ నమ్మకం కలిగిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనంలో, నేనున్నాను, నేను తప్ప ఎవరు లేరని నీవు అనుకున్నట్లు నీ జ్ఞానము నీ విద్యయు నిన్ను చెరిపివేసెను అని రాయబడి ఉన్నది. కనుక మీరు ఇక్కడ సాతాను దేవుని మాటకు లోబడనీయకుండా రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నటువంటి నయమానుడు చూస్తాం. ఇక్కడ 6వదిగా దేవుని దగ్గరకు వచ్చి కూడాను స్వస్థపరచబడేటువంటి మార్గం చూపినప్పటికీ కూడాను ఇక్కడ అతడు రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. అయితే దేవుడు ఏమాత్రం కూడాను మనుషులను విడిచిపెట్టడు. చూడండి, 7వదిగా చూస్తాం, 13వ వచనం చూడండి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా? ఇక్కడ రౌద్రుడై తిరిగి వెళ్ళిపోచుండెను. ఈ రౌద్రం అనేది 4వ స్టేజి. కోపము, ఆగ్రహము, ఉగ్రత, రౌద్రము. ఈ రౌద్రములో వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి తిరిగి మరలా దేవుని మాటకు లోబడడానికి ఇక్కడ కారణం ఏమిటంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని రాయబడి ఉన్నది. ఇక్కడ సైనికుడు వచ్చి నయమాన్తో ఏమన్నాడు? నాయన. నాయనైన మాట ఎట్లా మాట్లాడతారంటే చాలా సౌమ్యంగా మాట్లాడతారు. దేవుని వాక్య భాగంలో సామెతల గ్రంథంలో రాయబడిన మాట, రాజు క్రోధము మరణదూత, శాంతి గలవాడు దానిని గుణపరుచును అని రాయబడి ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సైనికుడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చెప్తే చేయవా? ఏమన్నాడు? నీట మునిగి స్నానం చేసి శుద్ధుడవు కమ్మని మాట మేలు కాదా అనేటప్పటికీ నయమాల్లో ఉన్నటువంటి రౌద్రమంతా ఎగిరిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. 14వ వచనం చూడండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె ఆయను. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపాడో ఇక్కడ తన కుష్ఠరోగం పోయినట్లుగా చూస్తాం. ఇక్కడ పోగానే వెంటనే ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నాడు 15వ వచనంలో, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడని ఇప్పుడు నేను ఎరుగుదును. అంటే అంతవరకు తను నమ్మినటువంటి దేవుడు ఒక దేవుడుగా పూజించాడు. ఎప్పుడైతే తన దేహం బాగుపడిందో ఇశ్రాయేలు దేవుడు ఉన్న తప్ప మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడినటువంటి మాట యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని రాయబడి ఉంది.
అంటే మనుషులు ఉన్నటువంటి పాపరోగం కానివ్వండి, మరేదైనా కానీ తీసివేయగల సామర్థ్యం ఎవరికి ఉందంటే ఒక్క దేవునికి మాత్రమే ఉన్నట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎందుకు చెప్పబడింది? చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసెను. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనబరుచుకొనిడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అని రాయబడి ఉంది. ఇలా దేవుని మాట మనుషుని జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అపవిత్రతను తీసివేస్తున్నట్లుగా చూస్తాం. మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకొనుడి అని చెప్పగానే వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని రాయబడి ఉంది. ఇక్కడ ఈ శుద్ధులైనటువంటి వారు చేసినటువంటి పని చూడండి, 15వ వచనం. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. ఇక్కడ గొప్ప శబ్దంతో అంటే ఏ మాటలు చెప్పుంటాడు? లోకంలో జరిగే ఆరాధన, దేవుని ఆరాధించే ఆరాధన ఏమిటంటే ఒక 3 సార్లు చేతులని పైకెత్తి హల్లెలూయా 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 అని ఒక 3 సార్లు, తండ్రికి కుమారుకు పరిశుద్ధాత్మ హల్లెలూయా, ఇది స్తుతి ఆరాధన లోకంలో జరిగేది. ఇక్కడ ఏం చెప్పుంటాడు? గొప్ప శబ్దంతో తిరిగి వచ్చి అంటే ఏమరిచి ఉంటాడు? హల్లెలూయా హల్లెలూయా అని అరిచి వస్తుంటాడా? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అంటే అర్థం ఏంటి చెప్పండి? హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ దాంట్లో దేవుని స్తుతించండి అన్న తర్వాత అక్కడ ఒకటేసి కింద పుట్నోట్లో హల్లెలూయా అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా అనేది గ్రీక్ పదం. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతించండి అని అర్థం. ఇప్పుడు హల్లెలూయా అని చెప్పేవాడు దేవుని స్తుతిస్తున్నాడా, స్తుతించమని చెబుతున్నాడా అంటే స్తుతించమని చెబుతున్నాడు, కానీ వాడు స్తుతించట్లా. శాస్త్రులు పరిచయాలు ఉద్దేశించి ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే వారు చెప్పుదిరే కానీ చేయరు అని అన్నాడు. కాబట్టి మీరు ఇతడు గొప్ప శబ్దంతో ఏం చెప్పుంటాడంటే, ప్రభువా నువ్వు నా కుష్ఠరోగం నువ్వు తీసివేశావు అని గొప్ప శబ్దంతో మాటలంటూ వచ్చి ప్రభు పాదాల యొద్ద సాగిలపడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక మీరు ఇక్కడ కుష్ఠరోగం సంబంధించినటువంటి అనుభవాలు మనుషుల్లో ఏం కలుగు చేస్తాయి, కుష్ఠరోగం ఎందుకు వచ్చింది, ఆ కుష్ఠరోగం ఎవరు బాగు చేయగలరు అంటే నిజమైనటువంటి దేవుడు మాత్రమే మనుషులటువంటి పాపపు కుష్ఠరోగాన్ని తీసివేసేటువంటి సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక మీరు ఇక్కడ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పడంలో ఆయన మనుషులందరినీ కూడాను ఆయన సమస్తమైనటువంటి పాప సంబంధమైనటువంటి అనుభవాల నుండి ఆయన విడిపిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఈ కుష్ఠరోగి బాగుపడిన తరువాత గొప్ప శబ్దంతో ఇక్కడ దేవుణ్ణి ఘనపరిచినట్లుగా చూస్తాం. వాడు వచ్చిన తర్వాత ప్రభు అడిగిన మాట ఏంటంటే 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలినటువంటి 90 ఎక్కడా అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు అనుభవిస్తూ దేవుడిచ్చేది మనుషులు జీవితానికి సంబంధించింది సమస్తమును కూడా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇలా దేవుణ్ణి గణపరచవలసి వచ్చేటప్పటికి మనుషుడు దేవుణ్ణి ఏమాత్రం కూడాను జ్ఞాపకం చేసుకున్నటువంటి మనుషులనే చూస్తాం. వారిలో ఒకనికి స్వస్థత కలుగుట చూచి వాడు ప్రత్యక్షంగా దేవుని ద్వారానే ఈ కార్యం నాకు జరిగింది అని గుర్తించి దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక మీరు గతించినటువంటి మన జీవితాల్లో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ మిరియాము మొదలుకొని నయమాను వరకు వారికి కుష్ఠరోగం రావడానికి కారణం ఏమిటంటే అవన్నీ కూడాను మనలో ఉన్నవే. అసూయ, ఈర్ష్య, ద్వేషం.
మిరియాములో చూస్తాం. రెండవదిగా గమనించినప్పుడు యాజకుని యొక్క స్థానం ఆశించినటువంటి ఉజ్జియా మనసును గర్వించి అనే మాట చూస్తాం. మూడవదిగా గెహజీ ధనాపేక్షలై దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోనకుండా ధనాపేక్షలై ఉన్న కారణం చేత కుష్ఠరోగం వచ్చినట్లుగా చూస్తాం. ఇక్కడ ఐదవదిగా గమనించినప్పుడు మహాపరాక్రమం గలవాడే. అతనికి ఎందుకు వచ్చింది కుష్ఠరోగం అంటే అతడు తిరిగి వెళ్ళుచు అనుకున్నటువంటి మాటలు. నా దేశంలో ఉన్నటువంటి నదుల్లో నేను స్నానం చేసి శుద్ధి నొందలేనా? ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే మా నదులు శ్రేష్టమైనవి కావా? అంటే అతనికి ఉన్నటువంటి ఆ గర్వము అహంకారమే అతనికి కుష్ఠరోగం రావడానికి కారణంగా చూస్తాం. కాబట్టి ఇలాంటి అనుభవాల నుండి ఆయన పాప సంబంధమైనటువంటి కుష్ఠాన్ని తీసివేసి పవిత్రులుగా చేయగా ఇక్కడ సమరయుడు దేవుని సన్నిధిలో మోకరించి ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ రీతిగా దేవుడు మన చేసిన కార్యం జ్ఞాపకం చేసుకుంటూ